Yesterday's class లో డేటాబేస్ మోడల్స్ కంప్లీట్ చేసాం లాస్ట్ క్లాస్ అది అండ్ డేటాబేస్ మేనేజ్మెంట్ సిస్టమ్ కాంపోనెంట్స్ని డేటాబేస్ మోడల్స్ని డేటాబేస్ మేనేజ్మెంట్ సిస్టమ్ క్యారెక్టరిస్టిక్స్ని అండ్ వాట్ ఈస్ డేటాబేస్ వాట్ ఈస్ డేటా వాట్ ఈస్ ఇన్ఫర్మేషన్ వాట్ ఈస్ డేటాబేస్ మేనేజ్మెంట్ సిస్టమ్ సాఫ్ట్వేర్ అండ్ ఎక్సెట్రా ఇలాంటివి డిస్కస్ చేసుకున్నాం. సో టుడేస్ క్లాస్లో ఈ స్ట్రక్చర్డ్ క్వరీ లాంగ్వేజ్ ఎప్పుడు ఇన్వెంట్ చేశారు, ఏ పర్పస్ కోసం ఇన్వెంట్ చేశారు, అండ్ ఆ ఎస్క్యూఎల్ని యూజ్ చేయాలంటే డిఫరెంట్ క్లయింట్ సాఫ్ట్వేర్స్ కావాలి, ఏ క్లయింట్ సాఫ్ట్వేర్స్ మనం యూజ్ చేయాలి అది డిస్కస్ చేశాక డేటా టైప్స్లోకి వెళ్ళొచ్చు మనం. ఓకే, సో వాట్ ఈస్ ఎస్క్యూఎల్? ఎస్క్యూఎల్ ఈజ్ ఏ లాంగ్వేజ్, బట్ దీన్ని ప్రోగ్రామింగ్ లాంగ్వేజ్ అనకుండా స్ట్రక్చర్డ్ క్వరీ లాంగ్వేజ్ అని అంటారు. ఈ ప్రోగ్రామింగ్ లాంగ్వేజ్ ఎందుకు అని చెప్పాను? డేటాబేస్తో మనం ఇంటరాక్ట్ అవ్వాలి అంటే ఈ లాంగ్వేజ్ నేర్చుకోవాలి అని చెప్పా. డేటాబేస్తో ఇంటరాక్ట్ అవ్వడం అంటే డైరెక్ట్గా మనం డేటాబేస్తో ఇంటరాక్ట్ అవ్వచ్చా అండి? చేయలేము. మధ్యలో ఆరకిల్ కానీ మైఎస్క్యూఎల్ కానీ డెర్బీ కానీ పోస్ట్గ్రెస్ఎస్క్యూఎల్ కానీ మైఎస్క్యూఎల్ కానీ ఎస్క్యూఎల్ సర్వర్ కానీ ఇలాంటి ఒక సాఫ్ట్వేర్ ఉంటుంది. ఆ సాఫ్ట్వేర్కి మనం ఈ కమాండ్ని సెండ్ చేయగలుగుతాం, ఎస్క్యూఎల్లో రాసిన కమాండ్ని. సో స్ట్రక్చర్డ్ క్వరీ లాంగ్వేజ్ మనం నేర్చుకుంటేనే ఆరకిల్తో మాట్లాడగలుగుతాం, ఆరకిల్తో ఇంటరాక్ట్ అవ్వగలుగుతాం, ఆరకిల్తో కమ్యూనికేట్ అవ్వగలుగుతాం. సో మెయిన్ యూజ్ ఆఫ్ ఎస్క్యూఎల్ ఈజ్ యూజ్ టు ఇంటరాక్ట్ విత్ a software package, a database management system software package or software. Okay, it is a programming language used for managing data in relational database management systems. Database ni manage cheyadaniki use chestha unnadu. Next, SQL was initially developed at IBM. First initial ga ఐబిఎం కంపెనీలో దీన్ని డెవలప్ చేశారంట, ఐబిఎం కంపెనీలో యూజ్ చేసుకోవడానికి బై డొనాల్డ్ డి చాంబర్లన్ అండ్ రేమండ్ ఎఫ్ వాయిసీ ఇన్ ద ఎర్లీ 1970s. దిస్ వర్షన్ ఇనీషియల్లీ కాల్డ్ సీక్వెల్. ఇప్పటికి కూడా ఎస్క్యూఎల్ని సీక్వెల్ అంటూ ఉంటారు చాలాసార్లు, ఆ ప్రొనౌన్సియేషన్ అలానే ప్రొనౌన్సియేట్ చేస్తూ ఉంటారు. యాక్చువల్గా దట్ ఈస్ ద ఇనీషియల్ నేమ్. సీక్వెల్ మీన్స్ స్ట్రక్చర్డ్ English query language. Okay, so structured English query language anna ippudu shortcut chesaru danni structured query language anna okate. Simple. Some important points about SQL. It is used to communicate with any type of database management system software. Idi chudandi, it is used to communicate with any type of డేటాబేస్ మేనేజ్మెంట్ సిస్టమ్ సాఫ్ట్వేర్. ఇది మనం చెప్పుకున్నాం. ఎస్క్యూఎల్ కనుక మీరు నేర్చుకుంటే, అంటే ఫర్ ఎగ్జాంపుల్ చాలామంది నాకు కాల్ చేస్తారు, నాకు ఆరకిల్ కావాలి అని అంటారు, లేదా కొంతమంది ఫోన్ చేస్తారు ఈ ఎస్క్యూఎల్ సర్వర్ కావాలని కొంతమంది ఎక్కువగా ఫోన్ చేస్తూ ఉంటారు. కానీ ఎస్క్యూఎల్ సర్వర్లో అయినా ఆరకిల్లో అయినా మన ఆరకిల్తో ఇంటరాక్ట్ అవ్వాలన్నా ఎస్క్యూఎల్ సర్వర్తో ఇంటరాక్ట్ అవ్వాలన్నా మీరు నేర్చుకోవాల్సింది ఎస్క్యూఎల్, స్ట్రక్చర్డ్ క్వరీ లాంగ్వేజ్. అంటే దీన్ని బట్టి ఏ డిబిఎంఎస్ సాఫ్ట్వేర్తో మనం ఇంటరాక్ట్ అవ్వచ్చు ఎస్క్యూఎల్ నేర్చుకుంటే అంటే ఎనీ డేటాబేస్ మేనేజ్మెంట్ సిస్టమ్ సాఫ్ట్వేర్తో. డేటాబేస్ని మేనేజ్ చేయడానికి నీ కంప్యూటర్లో ఏ సాఫ్ట్వేర్ ఇన్స్టాల్ చేసుకున్నా పర్లా, ఆ సాఫ్ట్వేర్తో ఇంటరాక్ట్ అవ్వడానికి ఎస్క్యూఎల్ పనికి వస్తుంది. ఎస్క్యూఎల్ ఈజ్ నాట్ ఏ కేస్ సెన్సిటివ్ లాంగ్వేజ్. ఎస్, it is not case sensitive. For example, if I write a command select star from emp which is equals to select star from emp, both are same. ఎస్క్యూఎల్లో యూజ్ చేసే కీవర్డ్స్ వరకు స్మాల్ లెటర్స్లో ఇచ్చినా క్యాపిటల్ లెటర్స్లో ఇచ్చినా పర్లా, మీనింగ్ సేమ్. దట్స్ వై ఎస్క్యూఎల్ ఈజ్ నాట్ ఎ కేస్ సెన్సిటివ్ అని అంటారు. ఇట్ ఈస్ కేస్
insensitive language. It is declarative language that is which means ఇప్పుడు డిక్లరేటివ్ లాంగ్వేజ్ అంటే మీనింగ్ ఏంటి? ఫర్ ఎగ్జాంపుల్ సిలో కానీ C++లో కానీ జావా కానీ మనం నేర్చుకుంటే ఫంక్షన్స్ని, ప్రొసీజర్స్ని, క్లాసెస్ని ఇట్లా బ్లాక్స్ రాసుకుంటూ ప్రోగ్రామింగ్ లాంగ్వేజ్లో రాసే వేరు. కంపల్సరీ ప్రొసీజర్స్లో రాస్తాం, ఫంక్షన్స్లో రాస్తాం, సెట్ ఆఫ్ స్టేట్మెంట్స్ అక్కడ రాయొచ్చు. ఇక్కడ డిక్లరేటివ్ స్టేట్మెంట్ అని దీన్ని ఎందుకంటే అంటే ఇదిగో ఇలా కమాండ్స్ రాస్తాం, ఇలా రాయడాన్ని డిక్లరేటివ్ స్టేట్మెంట్స్ అంటారు. డేటా ఎంప్లాయీ టేబుల్లో ఉన్న డేటాని గెట్ చేయడానికి ఈ కమాండ్ అయితే, ఎంప్లాయీ టేబుల్లో డేటాని ఇన్సర్ట్ చేయాలంటే ఇన్సర్ట్ ఇంటూ ఈఎంపీ వాల్యూస్ అని ఇన్సర్ట్ చేసేయచ్చు. 1 లైక్ ఓకే లావణ్య శాలరీ 20,000 లైక్ దట్. చూడడానికి ఎలా ఉంటుందంటే మనం మాట్లాడుకున్నట్టు ఉంటుంది. జస్ట్ సమ్ కీవర్డ్స్ యూస్ చేసి చిన్న చిన్న కమాండ్స్ రాస్తూ ఉంటాం అంతే. దీన్ని డిక్లరేటివ్ లాంగ్వేజ్ అంటాం. అదే మనం ఏదో సిలో C++ చేసినట్టు ఒక వేరియబుల్ డిక్లేర్ చేసుకొని ఇంకో వేరియబుల్ డిక్లేర్ చేసుకొని లైక్ ఇంట్ C = A+B ఇట్లాంటి కమాండ్స్ ఏం రాయవు. ఈవెన్ ఈ కోడ్ని కూడా సి లేదా జావా వాటిలో ఏం చేస్తామంటే ఒక సపరేట్ ఫంక్షన్ ఇట్లా రాసి ఆ ఫంక్షన్లో ఈ కోడింగ్స్ అన్ని ఇట్లా రాస్తాం, దీన్ని రీయూజ్ చేసుకోవచ్చు అంటాం. ఇలా ఉండదు, జస్ట్ ఇలా కమాండ్స్ మాత్రమే ఉంటాయి SQLలో. ఓకే, సో SQL is declarative language. It is not a procedural language. Procedural అంటే ఇలా ఫంక్షన్స్ రాయటం అలా కుదరదు అని. Every command in SQL should ends with semicolon. Yes, every command must ends with semicolon. SQL can be called as NLI, Natural Language Interface, because we can write all the commands in English words. SQL నంట NLI అని అంటారంట, న్యాచురల్ లాంగ్వేజ్ ఇంటర్ఫేస్ అంటారంట. ఎందుకంటే మొత్తం ఇంగ్లీష్లోనే రాస్తాం కదా, మనం మాట్లాడుతున్నట్టే ఉంటుంది చూడండి కావాలంటే కమాండ్స్ అన్ని. It is a standard database language. Yes, it is standard. Standard database language అంటే ఇప్పుడే చెప్పుకున్నాం మనం ఈ పాయింట్లో. ఇది థర్డ్ వన్, సెకండ్ వన్. SQL యూస్ చేసి ఏ డేటాబేస్ మేనేజ్మెంట్ సిస్టమ్ సాఫ్ట్వేర్తో అయినా సరే మనం ఇంటరాక్ట్ అవ్వచ్చు. ఎందుకంటే ఈ లాంగ్వేజ్ ఒకటే, స్టాండర్డ్ ఒకటే, ఒకే స్టాండర్డ్ని ప్రతి డేటాబేస్ మేనేజ్మెంట్ సిస్టమ్ సాఫ్ట్వేర్తో ఇంటరాక్ట్ అవ్వడానికి యూస్ చేస్తాం. It is a standard database language. Next, last command will be stored in the buffer. Yes, for example నేను ఆరకిల్కి కనెక్ట్ అవ్వాలనుకోండి, ఇలా కనెక్ట్ అవ్వచ్చు. ఇది ఒక పద్ధతి, ఒక వే. ఇది SQL ప్లస్ అని ఇస్తే యూజర్ నేమ్ అడుగుతుంది. యూజర్ నేమ్ లైక్ స్కాట్ అని, టైగర్ అని ఇచ్చారు. కనెక్ట్ అయ్యాను. లాస్ట్ కమాండ్ విల్ బి స్టోర్డ్ ఇన్ ద బఫర్. ఓకే గుడ్. సెలెక్ట్ స్టార్ ఫ్రమ్ EMP అని ఇచ్చా. ఇప్పుడు నేను లాస్ట్ కమాండ్ ఏం టైప్ చేశాను, ఇదే కదా. ఇది బఫర్లో టెంపరీగా స్టోర్ అయి ఉంటుందంటే దాన్ని రన్ చేయాలంటే ఇలా రన్ చేస్తే చాలు, ఆ లాస్ట్ కమాండ్ రన్ అయిపోద్ది. ఇట్లా జస్ట్ ఫార్వర్డ్ స్లాష్, ఆ లాస్ట్ పాయింట్ అది చెప్పా. Last command will be stored in buffer. We can invoke that command by using forward slash. So what is SQL? Structured query language. Natural language interface అని కూడా అంటారు. ఈ స్ట్రక్చర్డ్ క్వరీ లాంగ్వేజ్ అనేది డిక్లరేటివ్ లాంగ్వేజ్. ఇట్స్ నాట్ ఏ ప్రోగ్రామింగ్ లాంగ్వేజ్, ఇట్ ఇస్ నాట్ ఏ ప్రొసీజరల్ లాంగ్వేజ్. ఈ స్ట్రక్చర్డ్ క్వరీ లాంగ్వేజ్ యూజ్ చేసి ఏ డేటాబేస్తో అయినా ఇంటరాక్ట్ అవ్వచ్చు, ఎలాంటి డేటాబేస్తో అయినా ఇంటరాక్ట్ అవ్వచ్చు. ఆరకిల్తో మెయింటైన్ చేసేదైనా పర్లా, SQLతో మెయింటైన్ చేసేదైనా పర్లా, ఎలాంటి డేటాబేస్ మేనేజ్మెంట్ సిస్టమ్ సాఫ్ట్వేర్తో అయినా ఇంటరాక్ట్ అవ్వచ్చు. SQL ఇన్వెంట్ చేసింది ఎవరు? ఇనిషియల్లీ డెవలప్డ్ బై IBM, డొనాల్డ్ చాంబర్లెన్ అండ్ రామోన్ F. బాయ్సన్, 1970s అంట. దీన్ని సీక్వెల్ అని కూడా అనేవాళ్ళు, స్ట్రక్చర్డ్ ఇంగ్లీష్ క్వరీ లాంగ్వేజ్. నెక్స్ట్, కేస్ సెన్సిటివా ఇన్సెన్సిటివా? కేస్ ఇన్సెన్సిటివ్ ప్రోగ్రామింగ్ లాంగ్వేజ్. దట్స్
Next, the SQL commands can be used for the following purposes. Simple. SQL commands ఎందుకు యూజ్ చేస్తాం తెలిసిందే కదండి, దాని గురించి డిస్కషన్ అనవసరం. చూద్దాం అది ఎలాగో మనం ఇప్పుడు చేసేది. ఎందుకు యూజ్ చేస్తాం? డేటాని స్టోర్ చేయడానికి, టేబుల్స్ని క్రియేట్ చేయడానికి, డేటాబేస్లో డేటాని గెట్ చేయడానికి, మీన్స్ సెర్చ్ చేయడానికి, డేటాబేస్లో డేటాని డిలీట్ చేయడానికి, అప్డేట్ చేయడానికి, ఒకసారి ఒక టేబుల్ని క్రియేట్ చేసి ఆ టేబుల్ని ఇంకొక యూజర్ యాక్సెస్ చేయాలా లేదా అనే పర్మిషన్స్ ఇవ్వడానికి, ఉన్న యూజర్ని రిమూవ్ చేయడానికి, ఇట్లా వీటి కోసం డిఫరెంట్ పర్పసెస్ కోసం యూజ్ చేస్తుంటాం. సింప్లీ డేటాబేస్ని మేనేజ్ చేయడానికే ఈ కమాండ్స్ యూజ్ చేస్తాం. నెక్స్ట్, వాట్ ఈస్ SQL ప్లస్? గుడ్. ఆల్రెడీ మనం ఏం చెప్పుకున్నామంటే పైన ఒక్కసారి ఎస్ ఐల్ డూ వన్ థింగ్, ఐ వాంట్ టు ఎక్స్ప్లెయిన్ ఇట్. Online class, I think Ranya Ashrita, RT class. Let us say it is a database. It is a database. It is Oracle software. ఓకే, ఈ ఆరకిల్ సాఫ్ట్వేర్తో యూజర్ ఇంటరాక్ట్ అవ్వాలి అంటే యూజర్ దగ్గర కంపల్సరీ క్లయింట్ సాఫ్ట్వేర్ ఉండాలి. సరిపోతుందా? ఇట్స్ ఎ క్లయింట్ సాఫ్ట్వేర్. ఎగ్జాంపుల్ ఇవి అన్నమాట ఆ క్లయింట్ సాఫ్ట్వేర్స్. ఒకటి SQL ప్లస్ కానీ, SQL డెవలపర్ కానీ, టాట్ కానీ, OEM కానీ, అప్లికేషన్ డెవలపర్ ఈజ్ డిఫరెంట్. దిస్ వన్
దీస్ ఆర్ ఆల్ దిస్. ఓఈఎం కానీ, టాడ్ కానీ, ఎస్క్యూఎల్ డెవలపర్ కానీ, ఎస్క్యూఎల్ ప్లస్ కానీ అలాంటి సాఫ్ట్వేర్ క్లయింట్ దగ్గర ఉండాలి. సో లెట్ మీ రైట్ దట్. SQL plus. ఓకే, అర్థమైంది. ఎస్క్యూఎల్ డెవలపర్ కానీ, టాడ్ ఎక్సెట్రా ఏదో ఒక ఎగ్జాంపుల్ తీసుకోవచ్చు. ఈ సాఫ్ట్వేర్ లేకుండా, ఏది క్లయింట్ సాఫ్ట్వేర్ లేకుండా మనం డైరెక్ట్గా ఇంటరాక్ట్ అవ్వలేము. సో యూజర్ అనేవాడు ఇంటరాక్ట్ అయ్యేది దీంతో. క్లయింట్ సాఫ్ట్వేర్కి మీరు కనుక కమాండ్ ఇస్తే ఈ క్లయింట్ సాఫ్ట్వేర్ అదే కమాండ్ని ఇదిగో ఈ డేటాబేస్ మేనేజ్మెంట్ సిస్టమ్ సాఫ్ట్వేర్కి సెండ్ చేస్తుంది. అక్కడి నుంచి రిక్వెస్ట్ డేటాబేస్కి వెళ్తుంది. రెస్పాన్స్ కూడా అంతే. డేటాబేస్లోని డేటాని గెట్ చేసేది, డేటాబేస్లోని డేటాని అప్డేట్ చేసేది మొత్తం ఆర్కిలే. కాకపోతే ఆర్కిల్తో మనం చెప్తూ ఉండాలి, మాట్లాడుతూ ఉండాలి అంతే. ఆర్కిల్కి చెప్పాలి అంటే ఎస్క్యూఎల్ నేర్చుకోవాలి. దాంతోనే ఆ లాంగ్వేజ్లోనే మాట్లాడగలం, ఆ లాంగ్వేజ్లోనే ఇంటరాక్ట్ అవ్వగలం. సో క్లయింట్ సాఫ్ట్వేర్ కంపల్సరీ అంత ఇంకేం లేదు. సో ఈ క్లయింట్ సాఫ్ట్వేర్కి ఒక అండర్లైన్ ఇద్దాం. ఓకే, సరే ఏమైంది.
లాస్ట్. ఓకే, ఎస్క్యూఎల్ ప్లస్ అంటే ఏంటి? సింప్లీ ఇట్ ఈస్ అ క్లయింట్ సాఫ్ట్వేర్. ఫర్ ఎగ్జాంపుల్ ఇక్కడ చూస్తున్నారా మీరు? కమాండ్ ప్రాంప్ట్ ఓపెన్ చేసి కమాండ్ ప్రాంప్టే ఓపెన్ చేశారు జస్ట్, కానీ ఇక్కడ నేను టైప్ చేసింది ఏంటో చూడండి, అది ఎస్క్యూఎల్ ప్లస్. సో ఇప్పుడు ఏం ఓపెన్ అవుతుంది ఇక్కడ? ఆరికిల్ కాదు ఓపెన్ అయ్యేది, ఎస్క్యూఎల్ ప్లస్ ఓపెన్ అయ్యేది. ఈ ఎస్క్యూఎల్ ప్లస్ యూజర్ నేమ్ పాస్వర్డ్ ఎంటర్ చేయని అడుగుతోంది. యూజర్ నేమ్ ఫర్ ఎగ్జాంపుల్ స్కాట్ అని, పాస్వర్డ్ టైగర్ అని ఇచ్చాను అనుకోండి. whenever I press the enter, this SQL plus internally try to connect to the Oracle. ఆరకిల్కి కనెక్ట్ అవ్వడానికి ట్రై చేస్తుంది. మనం ఇప్పుడు ఇమేజ్లో చూపించినట్టు నేను ఎస్క్యూఎల్ ప్లస్కి యూజర్ ఐడి పాస్వర్డ్ ఇస్తే ఈ యూజర్ ఐడి పాస్వర్డ్ నేను ఎస్క్యూఎల్ ప్లస్ తీసుకొని ఆరకిల్కి సెండ్ చేస్తుంది. ఆరకిల్ ఆ యూజర్ ఐడి పాస్వర్డ్ తీసుకుని ఈ డేటాబేస్లో నంబర్ ఆఫ్ యూజర్స్ని క్రియేట్ చేసుకోవచ్చండి. నంబర్ ఆఫ్ రూమ్స్ లాగా, ఫస్ట్ రూమ్, సెకండ్ రూమ్, థర్డ్ రూమ్, ప్రతి రూమ్కి ఒక యూజర్ ఐడి పాస్వర్డ్ పెట్టచ్చు లాక్ లాగా. ఆ యూజర్ ఐడి పాస్వర్డ్ ఉంటే ఆ పర్టిక్యులర్ రూమ్లోకి ఎంటర్ అవ్వడం అనమాట. మనం అంటే మనం ఒక డేటాబేస్ క్రియేట్ చేసినప్పుడు ఇలా నంబర్ ఆఫ్ యూజర్స్ని క్రియేట్ చేసుకోవచ్చు. ఎవ్రీ యూజర్ హ్యాజ్ ఎ పాస్వర్డ్ అండ్ ఆ పాస్వర్డ్ ఉన్న వాళ్ళు మాత్రమే అక్కడికి కనెక్ట్ అవ్వగలరు, అక్కడ ఉన్న డేటాని చూడగలరు. అంటే ఒక యూజర్లో ఒక టేబుల్ని క్రియేట్ చేస్తే ఆ టేబుల్ ఇంకొక యూజర్కి కనిపించదు పర్మిషన్స్ ఇస్తే తప్ప. అలాగా డేటాబేస్లో ఒక పర్టిక్యులర్ యూజర్కి నేను కనెక్ట్ అవుతున్నట్లు లెక్క. కానీ నేను ఎక్కడి నుంచి ఇస్తున్నాను, ఎవరికి ఇస్తున్నాను? నేను యూజర్ని. నేను టైప్ చేస్తుంది ఎస్క్యూఎల్ ప్లస్కి ఇస్తున్నా, ఇచ్చేసా. చూసారా ఎస్క్యూఎల్ ప్లస్ ఏం చూపిస్తుందంటే ఎస్ నేను ఇప్పుడు ఆరకిల్తో ఇంటరాక్ట్ అయ్యా, ఆరకిల్కి కనెక్షన్ ఎస్టాబ్లిష్ చేశా. ఆరకిల్లో ఉన్న పర్టికులర్లీ ఏ యూజర్కి కనెక్ట్ అయినట్టు? మనం ఇప్పుడు స్కాట్ టైగర్ అనే యూజర్కి నేను కనెక్ట్ అయ్యాను అని మనకి ఎస్క్యూఎల్ ప్లస్ చెప్తున్నట్టు లెక్క. ఇప్పుడు ఇలా వస్తే ఎస్క్యూఎల్ ప్రాంప్ట్ అని అంటారు. ఎస్క్యూఎల్ ప్రాంప్ట్లోకి ఇప్పుడు ఎంటర్ అయిపోయాం. ఇప్పుడు మనం ఏ కమాండ్ అయినా సరే ఇక్కడ నుంచి కనుక మనం ఇస్తే ఇలాగా ఇందాక చెప్పినట్టు ఈ కమాండ్ ఇప్పుడు ఎక్కడికి వెళ్తుంది అనమాట. దీన్ని బట్టి క్లయింట్ సాఫ్ట్వేర్ కదా ఇది, ఈ క్లయింట్ సాఫ్ట్వేర్ నుంచి ఆరకిల్కి వెళ్తుంది, ఇక్కడికి ఆరకిల్ నుంచి డేటాబేస్కి వెళ్తుంది. డేటాబేస్లో ఆ కమాండ్ రన్ అయ్యి వచ్చిన రిజల్ట్ని ఆరకిల్ సాఫ్ట్వేర్ రిసీవ్ చేసుకుని, ఎందుకంటే డేటాబేస్ అంటే హార్డ్ డిస్క్లో ఉంటుందని చెప్పుకున్నాం కాబట్టి మిషన్ కోడ్ని రిసీవ్ చేసుకుని ఆ రిసీవ్ చేసుకున్న మిషన్ కోడ్ని మళ్ళీ కన్వర్ట్ చేసి ఆ డేటాని ఇక్కడికి అవైలబుల్ చేస్తుంది ఎస్క్యూఎల్ ప్లస్కి, క్లయింట్ సాఫ్ట్వేర్కి. ఈ క్లయింట్ సాఫ్ట్వేర్ మనకు అర్థమయ్యేటట్టు డిస్ప్లే చేస్తుంది ఆ వచ్చిన కమాండ్ని, ఆ వచ్చిన రిజల్ట్స్ని. సారీ, ఇదిగో అదే రిజల్ట్స్ అంటే ఇక్కడ ఇది. రిజల్ట్స్ని మనకు డిస్ప్లే చేసేది ఎవరు? ఇప్పుడు ఎస్క్యూఎల్ ప్లస్ క్లయింట్ సాఫ్ట్వేర్ మనకు డిస్ప్లే చేసేది. సో ఇప్పుడు నేను కనెక్ట్ అయింది ఎక్కడికి అనమాట, దీన్ని బట్టి ఎస్క్యూఎల్ ప్లస్కి. అలాగే ఎస్క్యూఎల్ డెవలపర్ అని ఉంది చూడండి, ఒకసారి చూపిస్తా. ఎస్క్యూఎల్ డెవలపర్ చూడండి, నా సిస్టంలో ఆరకిల్ ఇన్స్టాల్ చేసుకున్నా, ఆరకిల్తో పాటు అది ఇన్స్టాల్ అయింది. ఇదిగో ఎస్క్యూఎల్ ప్లస్ చూసారా, ఎస్క్యూఎల్ ప్లస్ విడిగా కూడా ఉంది. నేను కమాండ్ ప్రాంప్ట్ ద్వారా ఇన్వోక్ చేశాను కానీ ఓకే, జనరల్గా ఎస్క్యూఎల్ ప్లస్ విడిగా కూడా ఉంటుంది. ఇలా కూడా ఇన్వోక్ చేయొచ్చు ఎస్క్యూఎల్ ప్లస్ని, లేదంటే డైరెక్ట్గానే మీరు ఇక్కడ సర్చ్లో ఎస్క్యూఎల్ అది చూసారా వచ్చేసి లిస్ట్లో ఇలా క్లిక్ చేయొచ్చు. చూసారు ఇది డైరెక్ట్గా కమాండ్ ప్రాంప్ట్లో కనిపిస్తుంది, కానీ ఎస్క్యూఎల్ ప్లస్లోకి డైరెక్ట్గా ఎంటర్ అయ్యి యూజర్ ఐడి డైరెక్ట్గా అడిగేస్తుంది. స్కాట్ టైగర్, సారీ కనెక్ట్ అయిందిగా ఇక్కడ కూడా. ద పాస్వర్డ్ విల్ ఎక్స్పైర్ విత్ ఇన్ 7 days. కనపడట్లేదు.